ఒక్కసారి వెళ్ళి చూస్తే కేసీఆర్ను మళ్ళీ సీఎం చేయడం చారిత్రక అవసరమట. ఆయన ఓటమితో తెలంగాణకు తీవ్ర నష్టం. కేటీఆర్ కాంగ్రెస్ని గెలిపించి తినే అన్నంలో మన్ను పోసుకున్నాం. చంద్రబాబు నుంచి పాలన చేసిండు. చంద్రబాబు మంచి పాలన చేసిండు. ఇక ఐటీ కంపెనీలు తెచ్చిండు. చేవెళ్ళ రాజనగర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఖాయమంటూ కామెంట్. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఓడిపోవడంతో తెలంగాణ తీవ్ర నష్టం జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ను గెలిపించడంతో తినే అన్నంలో మన్ను పోసుకున్నట్టు అయిందంటూ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను సీఎంగా చేసుకోవడం చారిత్రక అవసరమని అంటూ ఇక ఆదివారం తెలంగాణ భవన్లో రాజేంద్ర నగర్ చెందిన పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ పాలన అహనా పెళ్ళంట సినిమాలో కోడి కథలా తయారైందంటూ విమర్శించారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని, మంచి పనులు ఎవరు చేసినా అభినందించాల్సిందేనంటూ కామెంట్ చేస్తూ ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి ప్రజల గుండెలో నిలిచిపోయారు. అలాగే చంద్రబాబు మంచి పాలన చేశారు. ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఆ రంగాన్ని అభివృద్ధి చేశారు. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నారంటూ దండయాత్రలు చేసిన రాజులు కూడా ఇలా ఆనవాళ్ళు లేకుండా చేస్తామని అనరు. కేసీఆర్ ఆనవాళ్ళని తుడిచి వేస్తామంటే రాచరికం అన్నట్లే లెక్క. సో ఏమంటారు, కేసీఆర్ ఆనవాళ్ళను తుడిచేస్తామంటే రాజరికం అన్నట్లే లెక్క అంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఇది ఓవరాల్గా ఉప ఎన్నికలు విషయానికి వస్తే ఇక మనం రాజేంద్ర నగర్కి సంబంధించి కొంతమంది, చెవేలకు సంబంధించి కొంతమంది అక్కడికి వస్తే ఇక రాజేంద్ర నగర్కి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా తినే అన్నంలో కాంగ్రెస్ను గెలిపించి మన్ను పోసుకున్నట్టయితే తెలంగాణ ప్రజల పరిస్థితి. కేసీఆర్ లేక తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతున్నదట. మరి కేటీఆర్ చెప్పాలి ఏ విషయంలో తీవ్ర నష్టం జరుగుతున్నదో. అవినీతి అక్రమాలు దోసుకోవడంలో తీవ్ర నష్టం జరుగుతున్నదో తెలియదు. 10 ఏళ్ల పాటు పదవులు పెట్టుకొని ఇస్తున్నటువంటి హామీలు నెరవేర్చకపోవడంలో తీవ్ర నష్టం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు ఇంటికో ఉద్యోగము, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి అప్పట్లో. మరి ఆ అంశాలని నెరవేర్చలే. 3 ఎకరాల భూమి, దళిత సీఎం, దళిత బంధు, బీసీ బంధు, ఇట్లా చెప్పుకుంటూ పోతే గత 10 ఏళ్ళు ఎన్నో అమలు కాని హామీలను ఇచ్చి ఇక ఇప్పుడు కేటీఆర్ చెప్తున్న కాంగ్రెస్ ఏదో సినిమాలు కోట శ్రీనివాస్ కోడిని కట్టుకొని ఆ కోడిని చూసుకుంటా చికెన్ తింటున్నా మటన్ తింటున్నా అన్నటువంటి ఫీల్ అవుతుంటాడు చూడు. గత 10 ఏళ్ళు కూడా తెలంగాణ ప్రజలు అదే ఫీల్ అయ్యారు. ఇంటికో ఉద్యోగం అనగానే వాళ్ళు ఇంటికో ఉద్యోగం ఎప్పుడు వస్తుందని ఫీల్ అవుతూ బతికిరు 10 ఏళ్ల పాటు. 3 ఎకరాల భూమి అనగానే దళితులంతా కూడా 3 ఎకరాలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ బతికిరు. కన్నీళ్ళను దిగమింగిరు, కష్టాలను దిగమింగిరు. మీరు ఇస్తున్నటువంటి భూమి కోసం, మీరు ఇస్తున్నటువంటి నిరుద్యోగ వృత్తి కోసం, మీరు చేస్తున్న దళిత సీఎం కోసం 10 ఏళ్ళు ఎదురు చూసి కళ్ళు గాయాలు కాసి ప్రభుత్వాన్ని మార్చేసి ఇప్పుడు కాంగ్రెస్ని తెచ్చుకోరు. మరి వీళ్ళు ఏడాదాకా తీసుకొస్తారు తెలియదు. ఈ 16-15 నెలల్లో వీళ్ళు కొన్ని చేస్తూ ఉన్నారు, కొన్ని పెండింగ్లో పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు కూడా. కానీ కేసీఆర్ మళ్ళీ సీఎం చేయాలంట. ఆయన ఓటమితో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందట, నష్టం జరిగిందట. సో ఇదే గమ్మత్ అనిపిస్తుంది. అన్యాయం లేదు, నష్టం లేదు, ఏం లేదు, అంతా మంచిగానే జరుగుతున్నది. కేసీఆర్ ఓడిపోతే ఇక్కడ వచ్చిన నష్టం ఏం లేదు తెలంగాణకు. ఎందుకంటే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయింది గత ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తే ఆ 7 కాస్త 14 లక్షలు అవుతుండే. అప్పులు తప్ప తెలంగాణ ప్రజలకు చిప్ప తప్ప ఏం మిగిలకుంటుండే. సోకులేమో మీవి, కష్టాలేమో తెలంగాణ ప్రజలకు. అప్పులు చేసేది మీరు, తిప్పలు పడేది తెలంగాణ ప్రజలు. దీనికోసమా కేసీఆర్ లేక తెలంగాణ నష్టపోయింది? దేనికి నష్టపోయింది తెలంగాణ? సో కేటీఆర్ అంటున్నాడు ఉప ఎన్నికలు ఎక్కడొస్తాయి ఉప ఎన్నికలు? సుప్రీం దాకా పోయింది ముచ్చట. సుప్రీంలో కూడా డిస్కషన్ వస్తుంది, స్పీకర్ ఫైనల్ డెసిషన్ అని చెప్పేసి. ఇక వీళ్ళు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కూడా ఉప ఎన్నికలు చెప్పవాటి ఇక దాదాపు 1 year అయిపోయా. ఆ వచ్చేవి లేవు, సచ్చేవి లేవు. ఇక ఉప ఎన్నికలు మాత్రం అంటే కేటీఆర్ ముంగలేసుకుంటాడు. చూడాలి మరి రేపు సభ కూడా ఎట్లయితుంది ఏం కథ అనేది.